ఆ విధంగా పనిచేస్తున్నాయి ప్రొడక్ట్స్ కూడా. ఆ ప్రొడక్ట్స్ వాడండి, వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది. మీ అందరికి కూడా టైం అవుతుంది కాబట్టి నాకు యాక్చువల్లీ అన్నీ మన సారాలు చెప్పేసారు మొత్తం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ఈ ప్రోడక్ట్ వాడండి, వాడి చూపించండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో డబ్బులు లేదు కానీ ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి సార్. అంటే మనందరం కూడా ఏంటంటే కొంతమందికి లైఫ్ ఇచ్చేటట్టు, కొంతమందికి హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షల ఖర్చు పెట్టి వాళ్ళకి డాక్టర్స్ని హాస్పిటల్ బాగు చేయడం తప్ప మనకైతే క్యూర్ అవ్వట్లేదు. తప్ప వ్యాపారం చేస్తాం మనతోటి. అందుకేంటంటే మీ అందరూ కూడా మన జేసీబీ ప్రొడక్ట్స్ వాడండి. ప్రతి ప్రొడక్ట్స్ వాటర్ లెవెల్ కానివ్వండి, బీపీకి కానివ్వండి, లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎనీ ప్రాబ్లమ్స్ ఇక్కడున్న 100% రిజల్ట్ ఓరియంట్గా తీసుకొచ్చాం. అది వాడితే నీకు అర్థమవుతుంది. ఇక్కడ వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉన్నది ఎవరండి బట్ అదే రిజల్ట్ చూసే సంపత్ గారు వచ్చారు ఆల్రెడీ. సర్టిఫికేట్లు కూడా మీకు ఎవ్రీథింగ్ మొత్తం మనం సర్టిఫికేట్ కూడా మనకి ఎక్కడా కూడా లీగల్గా ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ మనకి ఐఎస్ఓ తీసుకొచ్చాము. ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించి లేబర్ సర్టిఫికేట్, ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్, దాదాపు ఫుడ్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పాన్ కార్డు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మొత్తం టోటల్ అన్నీ కూడా ఎవ్రీథింగ్. అంటే ఎక్కడా కూడా లీగల్గా మనకి ప్రాబ్లం లేకుండా ప్రతి సర్టిఫికేట్ కూడా నీకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎవరైనా మన క్వశ్చన్ చేయొచ్చు, మీ కంపెనీకి సర్టిఫికేట్స్ ఉన్నాయా, రూల్స్ అండ్ డీల్స్ ఉన్నాయని చెప్పబడుతుంది. అంటే కంపెనీకి అన్నీ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే లీడర్ అనే వ్యక్తి 100% ఎందుకు మూవ్ అవుతాడంటే కనుక కంపెనీ సెక్యూరిటీ కావాలి ఫస్ట్. మన ఫుడ్ కూడా ఆల్రెడీ మనకి నోట్లా చెప్తారు కాబట్టి 100% ఫుడ్ సర్టిఫికేట్ ఉంది. అలాగే మనకి WHO కూడా మనం సర్టిఫికేట్ తీసుకోబోతున్నాం. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా మనం నెంబర్ కాబోతున్నాం. అలాగే అన్ని చోట్ల కూడా మనం బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దాదాపు మన కంపెనీ నుంచి 4 కార్లు నిర్మించాం. అదేంటంటే నీకు ఇంకో విషయం ఏంటంటే మన జేసీబీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఆపదంటే కనుక 100% కోర్ కంపెనీ ఏర్పాటు చేసాం 30 మందిని. ఆ 30 మంది కూడా ఎక్కడైనా సరే మీకు ఎక్కడైనా ఆరోగ్యపరంగా రిస్క్ అవుతే కనుక ఆ కోర్ కంపెనీ మెంబర్స్ వచ్చి నీకు తగ్గట్టుగా అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాని తగ్గట్టుగా ఫండింగ్ కూడా నేను పక్కన పెట్టాం. దాదాపు ఆ ఫండింగ్ నుంచి కూడా నీకు ఆ ప్రాబ్లం బట్టి కూడా మీకు ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఆఫీస్ ఉన్నది, అది దాదాపు కార్లు ఉన్నాయి. దాదాపు ఇంకా 2 కార్లు ఉన్నాయి. ఒకసారి ఆల్రెడీ సీనియర్స్ కూడా కాల్ తీసుకున్నాడు. అంటే మన కళ ఏంటంటే దాదాపు ప్రతి వ్యక్తి కళ, లీడర్ కళ ఏంటంటే కారు. అంటే కారు తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్. కానీ మనం ఏం చేస్తారంటే వాడుకుని అక్కడ ఒకసారికి ఆపేస్తారు. కంపెనీ ప్రొడక్ట్ క్వాలిటీ తగ్గించేయడం, బ్రాండ్ మార్చేయడం, రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ మేము అనుభవించాం. అవన్నీ కూడా మన లీడర్ అనే వ్యక్తి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా అందరూ సక్సెస్ అయ్యేటట్టు ప్లాన్ డిజైన్ చేసాం. 100% ప్రొడక్ట్ కూడా మీకు రిజల్ట్ ఓరియంట్గా ప్రొడక్ట్ డిజైన్ చేసాం. అన్ని రకాలుగా యాక్చువల్ లీడర్కి ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకున్న కంపెనీ ముందు ఉంటుంది. ప్లస్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఏ వ్యక్తి అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసి వచ్చిన కనెక్షన్ని ఖర్చు పెట్టేసి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళ ఇంటికి ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏ జరిగినా, ఒక ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా మనం ఏం చేస్తున్నామంటే లీడర్కి 1 lakh నుంచి 10 lakh వరకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అది ఇంట్రెస్ట్ లేకుండా. ప్లస్ ఏంటంటే హెల్త్ సంబంధించి కూడా మనం ప్రతి లీడర్ కూడా కోర్ కమిటీ లీడర్స్ అందరూ కూడా మనం ఏం చేస్తున్నామంటే 1 lakh to 10 lakh వరకు హెల్త్ బెనిఫిట్ కూడా ఇవ్వబోతున్నాం, హెల్త్ కార్డు ఇవ్వబోతున్నాం సార్. ఇది కూడా ఏంటంటే ప్రతి లీడర్ కావాలి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంది ఏం చేస్తారంటే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ చనిపోవడం, అనుకోకుండా ఏదైనా జరగకపోవడం ఇట్లా జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం ఏంటంటే భరోసా ఇచ్చేటట్టు వాళ్ళకి హెల్త్ కార్డు ఇస్తున్నాం, ప్లస్ వాళ్ళ ఆదుకుంటాం, అన్నీ కూడా మనం చేస్తాం. ఎందుకంటే మనం వాడుకునే ఉన్నాం తప్ప మనం ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకేంటంటే మనం ఆదుకుంటానికి ప్లస్ లీడర్కి ఏ విధంగా సపోర్ట్ కావాల్సిన, ఏ మీటింగ్ పెట్టుకోవాల్సిన అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు ఉపయోగించుకోండి. ఆల్రెడీ ఇక్కడ కూడా మన టీం అనేది ఎఫర్ట్ జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా మనం ఉపయోగించుకోండి. ఆ కంపెనీ ఏం కావాలో మీకు చేయడం సిద్ధంగా ఉంది. ప్లస్ ఏంటంటే మన 100% ప్రొడక్ట్ కూడా మీకు తక్కువ కాస్ట్ అంటే రీజనబుల్ రేట్ తీసుకొచ్చాం. యాక్చువల్ అంటే లీడర్కి చాలా మంది ఏంటంటే కంపెనీలో ప్రొడక్ట్ తీసుకొచ్చి రేట్ పెడతాం నిజాను. కానీ మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ మీకు ఇచ్చి బాగుంటుంది చెక్ చేసిన తర్వాత మీ నుంచి రేట్ నిర్ణయిస్తాం. అంటే మన ప్రొడక్ట్
ఒక 3 ప్రొడక్ట్స్ మాత్రం 1000 రూపాయలు ఉన్నాయి తప్ప అన్నీ కూడా తక్కువ రేట్లు ప్రొవైడ్ చేసాం. అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఆదాయం ఇవ్వాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. మన కాన్సెప్ట్ అంటే మీ అందరూ కూడా ఎక్కడా కూడా మన బిజినెస్ కోసము అబద్ధం అని చెప్పదు సార్. ఎక్కడా కూడా అబద్ధం కానీ మోసం కానీ మన సెల్ఫ్ సాటిస్ కోసము మన ప్రొడక్ట్ మూమెంట్ కోసము ఎక్కడ అబద్ధం చెప్పదు. దయచేసి అబద్ధం చెప్పాలి ఏంటంటే కొన్ని ఒక అబద్ధం కోసం ఏ అబద్ధం రాదు ఎసడం. అందుకేంటంటే మీ బిజినెస్ కోసము మీ అచీవ్మెంట్ కోసము ఎక్కడా కూడా అబద్ధం ఆడద్దు. కంపెనీని ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా మీరు ఆల్రెడీ కాపాడండి. 100% మీ వెనకాల ఉంటాము. మీ వెనకాల నుండి వర్క్ చేసి బాధ్యత మాది, మేము వర్క్ తీసుకుంటాము. దయచేసి ఎక్కడ కూడా ప్రొడక్ట్ గురించి మాత్రం ఎక్కడ అబద్ధం చెప్పకూడదు. ఏ ప్రోడక్ట్ కన్నా బాగోకపోతే కనుక 10 మంది చెప్తే కనుక 100% తీసుకెళ్ళి మనం బయటపడేద్దాం. ఎన్ని లక్షలు వచ్చేది సరే, ఓకేనా? అలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చాం. 100% ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది. దాన్ని చేసిన డాక్టర్ మన మధ్యలో ఉన్నాడు. ఆల్రెడీ ఇచ్చిన వ్యక్తి కూడా 100% రిజల్ట్ చెప్పారు కానీ తప్ప ఎక్కడ మైనస్ చెప్పలేదు. చాలా మంది మీటింగ్కి వెళ్తుంటే కనుక చాలా మంది నిన్న ఆల్రెడీ ఒక ఆవిడ ఏడ్చింది, మా భర్త కొట్టేసివాడండి, ఆల్రెడీ చాలా ఇబ్బంది పెట్టేవాడండి, ఈరోజు ముందు కాకుండా వెళ్ళిన పనికి వెళ్ళిన డబ్బులు కూడా ఇంటికి ఇచ్చేస్తాడంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి. నిన్న కోయిలూరులో ఒక మీటింగ్ జరిగితే మన శ్రీనివాస్ గారు పెట్టారు. అక్కడ పెద్ద దాదాపు వేరే కంపెనీలో 80,000 రూపాయలు ఖర్చు పెట్టిన మోకాళ్ళు అయిపోయింది. మన దాంట్లో ఒక నెల వాడి ఆయన కాల్ వేపేస్తున్నాడు. అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తే చూడొచ్చు. అంటే ప్రోడక్ట్ అలా చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్గా మేము తీసుకొచ్చాము. నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి వ్యక్తి కూడా మీరు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత రిజల్ట్ వాళ్ళే మళ్ళీ తీర్పు ఫోన్ చేస్తారు. బలవంతంగా ఎవరికి అంటగట్టకండి. ఎందుకంటే పిఎస్ కంపెనీలో బలవంతంగా అంటగట్టేవాడు వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ స్వార్థ కోసం పనిచేసేవారు. ఇక అట్లా కాకుండా ప్రొడక్టే మాట్లాడేది వాళ్ళు 100% ప్రొడక్టే మాట్లాడదు. ఆ ప్రొడక్ట్ మాట్లాడిన తర్వాత మీ బిజినెస్ వచ్చినట్టు మీకు అర్థమవుతుంది. అలాంటి రిజల్ట్ వరకు తీసుకొచ్చాం కాబట్టి మీ అందరూ కూడా వాడండి, దాన్ని షేర్ చేయండి. 100% మీ అందరూ కూడా అచీవ్మెంట్ తీసుకోవాలని, ఇతర షాపులు మీ అందరూ వాటర్ తిరగాలని మనం చేయకూడదు. వచ్చే ఎన్ఎస్కి వెళ్ళాలి నా ఇంట్రెస్ట్ ఉంటే దాదాపు రేట్స్ అందరూ 100 కార్లు ఇవ్వాలని నా కాన్సెప్ట్. ఆ 100 కార్లు కూడా ఆ లైటింగ్ లో మీటింగ్ చేయాలి మనం. ఎస్ సార్, 100 కార్లు ఇచ్చే వరకు మేము ఇద్దాము. 100% మీ అందరికీ కూడా ఏంటంటే చిన్న టార్గెట్ పెట్టాం. అది కూడా ఏంటంటే కంపెనీలో 4 కార్లు ఉన్నాయి, కానీ మనం ఏం చేసామంటే అదే సింగిల్ మంత్ లో రేట్ అనే వ్యక్తి 5 లక్షలు చేస్తే కనుక మన కార్ డౌన్ పేమెంట్ కింద 1 లక్ష ఇస్తాం సార్. ఎంతండి? 1 లక్ష డౌన్ పేమెంట్ ఇస్తాం. ఆల్రెడీ 100 కార్లు సిద్ధంగా ఉన్న కంపెనీ. ఆ ఫండింగ్ అనేది మీరు పక్కన పెట్టినారు. నా సొంతంగా నేనే ఫండింగ్ పక్కన పెట్టాను మీ అందరికి ఇవ్వడానికి. ఓకేనా? అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. 100 కార్లు సిద్ధంగా ఉన్న కంపెనీ. హెల్త్ సంబంధించి కూడా మీకు ఏ అవసరమైనా మేము అక్కడి నుంచి ఇక్కడ రాకపోయినా కొంతమంది ఇక్కడ కోరి కంపెనీ మా మెంబర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళతోటి ఎవరికైనా మీకు ఎవరికైనా ఆపదంటే కనుక ఎవరికైనా ఆల్రెడీ చాలా మంది చుట్టాలు ఏం చేస్తారంటే హాస్పిటల్ అంటే ఎవరు స్పందించలేదు ఎసన్నా. కానీ మన టీంలో మన జేసీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 10 మెంబర్స్ కూడా వెళ్ళి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళతో కొంతసేపు వాళ్ళకి మంచి చెట్లు మాట్లాడుకుని వచ్చేటట్టు మనం ప్రొవైడ్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. అంటే కంపెనీ లాభం వచ్చేది కాదు, ముందరే ఫండింగ్ పక్కన పెట్టాం. ఓకే, ఆల్రెడీ ఫండింగ్ పక్కన పెట్టాం. ఆ ఫండింగ్ అది మీకు తీసుకొచ్చి ఇస్తారు. మా ఇక్కడ ఎవరైతే లేడుతున్న వాళ్ళతో మీకు ఆల్రెడీ కొంతమందికి లైఫ్ ఇవ్వండి, సర్వీస్ చేయండి, కొంతమంది అందరూ బాగుండేటట్టు ప్లాన్ చేయండి. మా వంతు ఒకటే, అందరికీ సర్వీస్ చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? అందరూ కూడా ఈ నినాదం చేయండి. ప్రతి వ్యక్తికి హెల్ప్ చేసేటట్టు ఉండండి, అందరికీ ఆరోగ్యించేటట్టు ఉండండి, అందరికీ ఆదాయం ఇచ్చేటట్టు ఉండండి. అందరం కూడా ఆదాయం తీసుకుందాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇక్కడ ఫ్లెక్సిబుల్ ప్లాన్ ఇది సింగిల్ లెక్కలో కూడా చేసుకుని ఆపర్చునిటీ ఇచ్చాము. చాలా కంపెనీ ఏంటంటే డబుల్ లెక్క డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా సింగిల్ లెక్కలు చేసి వస్తుంది. ఫస్ట్ మంత్లోనే చాలా కంపెనీలు నాకు 150 3 వేలు చేయడం, కానీ మనం ఫస్ట్ మంత్లోనే దాదాపు 60,000 నుంచి 70,000 తీసుకున్నాం లేటెస్ట్. ఓకే, అంటే ఎక్కువ మందికి ఆదాయం ఇవ్వాలనే కాన్సెప్ట్ మందే. ఎక్కువ మందికి మనం కార్డు ఇవ్వాలి, ఎక్కువ మందికి మనం లైఫ్ ఇవ్వాలి. అదే మన కాన్సెప్ట్. ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వాలి. ఇదంతా సేవా రంగం జరుగుతుంది తప్ప నేను ముగ్గురు ఎక్కడా కూడా లాభానికి మాత్రం 100% తీసుకోవడం లేదు. మీకు 90% ప్లాన్ స్టడీ చేయండి, వేరే ప్లాన్ స్టడీ చేయండి. 90% మీకు ఆల్రెడీ ప్లాన్ మీకు ఇచ్చేస్తుంది. మన ప్లాన్ అక్కడ వరకు ఉంది కాబట్టి లీడర్స్ ఉపయోగించుకోండి. దయచేసి మీ అందరూ కూడా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు మనసుగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై మాట జై సూర్య. ఆల్మోస్ట్ అందరూ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ.